రైట్గా గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదు. చాలా కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలుగానే మిగిలిపోయాయి. సో గురుకులాల్లో ఎందుకు ఈ రకంగా జరుగుతుంది తెలుసుకునే ముందు మనకు ఢిల్లీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చేసేటటువంటి చిట్ చాటుకు సంబంధించి. సో రేవంత్ రెడ్డికి మళ్ళీ రాహుల్ గాంధీ ముఖం చాటేశారు. ఆగస్టు 24 నుంచి రేవంత్కు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ. రేవంత్ పనితీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనీసం రేవంత్ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఆదానితో రేవంత్ దోస్తీపై రాహుల్ గుర్రుగా ఉన్నారు. పార్టీ లైన్కు భిన్నంగా ఆదానితో ఒప్పందాలపై రాహుల్ ఫైర్ అవుతున్నారు. అప్పటి నుంచి రేవంత్ను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు రాహుల్. సో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి దాదాపుగా 6 నెలలు కావస్తోంది. 6 నెలల కాలం నుంచి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఆగస్టు 24 అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి స్టార్ట్ అయింది, ఫిబ్రవరి నడుస్తుంది. అంటే దాదాపుగా 6 నెలలు కావస్తుంది. 5 నెలలు కంప్లీట్ అయ్యి 6వ నెల గడుస్తోంది రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో. సో దాదాపుగా రాష్ట్రంలో పరిపాలన కూడా మొత్తం పూర్తిగా కుంటుబడ్డ పరిస్థితి. ఇక్కడ పూర్తిగా మంత్రివర్గం విస్తరణ జరగలేదు. తర్వాత పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకా అనేక పదవుల నియామకం కూడా జరగకపోవడంతో ఆ ఎఫెక్ట్ మొత్తం పరిపాలన పైన పడుతుంది. మా ప్రతినిధి ప్రదీప్ మనకు మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళారు ముఖ్యమంత్రి, దాదాపు 30 సార్లు వెళ్ళారు. లాస్ట్ టైం ఆగస్టు 24ను కలిసిన తర్వాత రాహుల్ గాంధీ ఇన్ని నెలలు అవుతున్నా కూడా, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నా కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు? ఈ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ సాగుతోంది? రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క నలుగురు అయితే ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళే క్రమంలోనే పిసిసి అధ్యక్షుడితో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేసి వెళ్ళారు, మీడియాతో మాట్లాడారు. అందులో రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను ఈ బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాము. ఒకటి సూర్యాపేట, మరొకటి గజ్వేల్లో సభలు పెట్టబోతా ఉన్నాము. ఈ 2 సభలకు వారిని ఆహ్వానించేందుకే మేము ఢిల్లీ వెళ్తూ ఉన్నాం. రెండోది పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఈ 2 నివేదికలు, కులగణన రిపోర్ట్ ఒకటి, రెండోది రిజర్వేషన్లకు సంబంధించి మేము ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాము. ఈ వివరాలన్నిటినీ పార్టీ పెద్దలకు వివరిస్తామని చెప్పి వెళ్ళారు. అయితే నిన్న వెంటనే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ఈ నేతలను అయితే మందలించినట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కులగణనకు సంబంధించి ఒక దేశానికి రోల్ మోడల్గా చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. రాహుల్ గాంధీ కూడా అంతే స్థాయిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి కులగణనకు సంబంధించి చేయడం వల్ల కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. హైదరాబాద్లో మీటింగ్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. కానీ కులగణన సంబంధించి, ప్రభుత్వం చేసినటువంటి కులగణన సంబంధించి పెద్ద ఎత్తున ఇది తప్పుల తడక, ఏదైతే బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బీసీ సంఘాలంతా ముక్త కంఠంతో ప్రభుత్వం కులగణనను తప్పుపడతా ఉన్నారు. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీకి ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇది అగ్రవర్ణాల కులగణన, ఇది బీసీల కులగణన కాదని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే మొహం చాటేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆదానితో దోస్తీ వల్లే ఈ వ్యవహారం అంతా చెడింది రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య అనేది ప్రధానంగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆగస్టు 24న చివరిసారిగా ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో కలిసినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి లేదా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆగస్టు అంటే ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, దాదాపుగా 6 నెలల నుంచి 1-to-1 అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ ఇవ్వకపోవడంతో, తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా ఇంకా అనేక క్యాబినెట్ విస్తరణ పదవులు అట్నే మిగిలి ఉన్నాయి. ఆ 6 క్యాబినెట్ బెర్తులకు సంబంధించి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేని పరిస్థితిలో అంతా కూడా పరిపాలన పైన ఎట్లా ఎఫెక్ట్ పడుతోంది? అటు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేని నేపథ్యంలో అసలు అధిష్టానం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా? ఇట్లా అనేక అనుమానాలు ఎట్లా చుట్టుముడుతున్నాయి. సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే సమయంలోనే కొంత మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుంది. 3 లేదా 4 మంత్రి పదవుల భర్తీ అయితే ఉంటుందని
ఒక సిగ్నల్ అయితే ఇచ్చి వెళ్ళారు. అటు ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు సైతం మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అందులో తమకు అవకాశాలు వస్తాయని నిన్నటి వరకు సంబరపడ్డటువంటి మాట వాస్తవం. అయితే రాహుల్ గాంధీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మొహం చాటేస్తూ ఉన్నారు. పార్టీ లైన్కు ఏదైతే పరిపాలన సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ముఖ్యంగా ఆదాని లైన్ వ్యవహారం ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కలవడానికి అయితే ఇష్టపడడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసితేనే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ వస్తుందన్నటువంటి చర్చ ఉంది. అటు పీసీసీకి సంబంధించి కమిటీకి సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ అనేది రాహుల్ గాంధీని కలిస్తే తేలుతుందనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడడం లేదు. కులగణన రిపోర్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కులగణన వల్ల కాంగ్రెస్కు మైలేజ్ రాలేదు కదా, దాంతో మరింత ఇబ్బందులు వచ్చాయి. రెండోది క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సర్వేలో కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల అరాచకాలు కావచ్చు, లేదా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించి కూడా వారంతా గుర్రుగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్లు ఎప్పటికప్పుడు అయితే నివేదికలు ఇస్తున్నారు. నివేదికల ఆధారంగానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మొహం చాటేస్తా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు స్వయంగా చెప్పారు, ఈ 2 సభలకు సంబంధించి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం, అటు మల్లికార్జున ఖర్గేని ఆహ్వానిస్తామని. మరోవైపు అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీని అదేవిధంగా ఖర్గేని కలిసిన తర్వాత సాయంత్రమే వస్తామని అటు కాంగ్రెస్కు సంబంధించిన నేతలు అయితే చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడుతూ మేము రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టైం ఇవ్వడం లేదు, అడిగినా టైం ఇవ్వకపోవడం వల్ల దాన్ని కవర్ చేస్తున్నాడు అన్నటువంటి చర్చ కూడా రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన చేయండి అంటే ఒక విధ్వంసకర పాలన సాగుతోందని, తర్వాత ప్రతిపక్షాల నేతలపైన ఒక అడ్డగోలు కేసులు పెడుతున్నారంటూ ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నాయి కాబట్టి చాలా సీరియస్గా వ్యవహారం పట్ల ఉన్నారనేది ఈ విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తర్వాత ఇంకా ఇతర నాయకులందరికీ కూడా హైకమాండ్ చాలా సీరియస్గానే క్లాస్ బీకినట్టుగా సమాచారం అయితే తెలుస్తోంది. మరి మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రజాపాలన ఏడాది కాలంలో ఏ రకంగా జరిగింది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాలించే దానికి సంబంధించి పక్కన పెడితే ప్రతిపక్ష నేతలను కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, వాళ్ళని టార్గెట్ చేయడం, ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, తద్వారా క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, కేవలం కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి సర్కారు పాల్పడుతుందనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి రిపోర్ట్స్ను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు పంపారు. మరోవైపు అన్నదమ్ముల వ్యవహారం కూడా పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తూ ఉన్నాయి. అన్ని వ్యవహారాలలో బ్రదర్స్ జోక్యం ఎక్కువగా అవుతుంది, తద్వారా ఎమ్మెల్యేలకు కూడా పనులు అవ్వడం లేదన్నటువంటి భావన ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా సమావేశాలు. ఈ వ్యవహారం పట్ల కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గానే ఉంది. ఓవైపు ప్రజాపాలన కొనసాగించాలంటే కాంగ్రెస్ ఇమేజ్ పెంచాలి తప్ప కాంగ్రెస్ ఇమేజ్ క్షేత్రస్థాయిలో రోజు రోజుకు డ్యామేజ్ అవుతూ ఉంది. సరిగా పాలన అందించడం లేదు, పథకాల అమలు సక్రమంగా జరగలేదు, తద్వారా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతూ ఉంది. రానున్న లోకల్ బాడీలో కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇతర నేతలకు వస్తున్నటువంటి మాట. మొత్తానికి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సక్రమంగా పరిపాలించడం, రెండోది పార్టీ ఇమేజ్ని పెంచడం, తద్వారానే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటు దొరికేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట, రేవంత్ రెడ్డి పార్టీ లైన్కు భిన్నంగా వెళ్తున్నాడన్నటువంటి భావన కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే కేంద్ర మంత్రులతోనూ అటు ప్రధానితోనూ సఖ్యతగా వ్యవహరిస్తున్నారన్న నివేదికలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి వస్తున్నాయన్నటువంటి సమాచారం కూడా ఉందనేది మరొక వాదన. ఏదేమైనా రాహుల్ గాంధీ ఆగస్టు 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. అటు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు సైతం ఇందిరాభవన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అప్పుడే సంచలనంగా మారింది. తాజాగా ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలుస్తాడని కాంగ్రెస్ వర్గాలు చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మేము అడగలేదని చెప్పడం కూడా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.